ఈ మక్కికి మక్కి ట్రాన్స్లేషన్ అంటారు కదా! చాలామంది దాన్ని వ్యతిరేకిస్తారు. అలా మక్కికి మక్కి ట్రాన్స్లేషన్ ఉండకూడదు. దాని ఒక అనుసృజన జరగాలి. పునఃసృష్టి జరగాలి అంటారు కదా! మరి దీనికి కాంట్రాస్ట్‌గా ఉంది కదా! అయితే నా ట్రాన్స్లేషన్లో నాకు కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. మక్కికి మక్కి అంటే మక్కికి మక్కి అని నేను అన్ను. మూల విధేయంగా ఉండాల్సిందే. తూచా తప్పకుండా అంటారు. మూల విధేయంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండాలి. మూలాన్ని అతిక్రమించడానికి వీల్లేదు. ఎక్స్‌ప్రెషన్‌లో అంటారా? ఎక్స్ప్రెషన్లో మూలం కన్నా ఒక మాట ఎక్కువగానే ఒక మాట తక్కువగానే ఉండడానికి మూలాన్ని అతిక్రమించడానికి మీరెవరు? మూల రచయిత ఉన్నాడు. రచయితని మీరు యాజ్ ఇట్ ఈస్గా దింపాలి. అందులో అతిక్రమణ అంటే స్వేచ్ఛానువాదం అనే ధోరణికి నేను వ్యతిరేకం. అనుసరణ అనుసృజన అనేది మనం ఎవరమండి? ఒక కాళిదాసు ఉన్నాడు అనుకోండి. కాళిదాసు ఆయన ముద్రతో ఆయన ప్రతిభతో ఆయన దృక్పథంతో రాసింది. మనం దాన్ని తగ్గించో పెంచో స్వేచ్ఛగా ఇంకో రకంగా మలుచు చేసే అధికారం మనకి ఎక్కడ ఉంటుంది? సో ఇంచుమించు మీ ప్రిన్సిపల్కి మీ ఐడియాలజీకి దగ్గరగానే దగ్గరగానే ఆయన అంచేత నేను ట్రాన్స్లేషన్లో నాది ఆయనకి బాగా నచ్చింది. ఆయనకి మీ ఇద్దరు ఐడియాలజీ ఆల్మోస్ట్ కోయిన్సైడ్ అయ్యి అందుకే లేకపోతే ఆయన 5 చాప్టర్లు కాదని అనేసి. ఆయన ఇంగ్లీష్లో రాశారు. నువ్వు దీన్ని ఇంప్రవైజ్ చేయాలనో లేకపోతే దీనికి తెలుగుదనం జోడించాలనో ఏదో నేటివిటీ తేవాలనో ఫీలింగ్ తోటి అవేం చేయొద్దు. యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు చెప్పు. అదే నిజమైన మక్కికి మక్కని కాదు. అంటే ఆయన ఉద్దేశం అదే ఇంగ్లీష్ ఈడియము, ఇంగ్లీషు ఎక్స్ప్రెషన్స్, ఇంగ్లీష్ స్ట్రక్చరు దీన్ని తెలుగులోకి తీసుకురామని. అది మన భాష యొక్క అభివృద్ధి కోసం, భాషా ఎక్స్ప్రెషన్ యొక్క అభివృద్ధి కోసం, ప్రకటన యొక్క అభివృద్ధి కోసం. అవును. అట్ ది సేమ్ టైము మూలాన్ని గౌరవించటం, మూల విధేయంగా ఉండాలి. మనం మూలాతిక్రమణ చేయడానికి ఎట్టి పరిస్థితులు మూలాన్ని గౌరవించాలి. మూలం యొక్క విధేయంగా ఉండాలి. పివి గారు చెప్పినట్లుగా ఏంటంటే యాజ్గా ట్రాన్స్లేట్ చేయడం వల్ల వ్యక్తీకరణ మనం తెలుగు భాష వికాసం చెందుతుంది. భావ ప్రకటన విస్తరిస్తుంది, తెలుగు సుసంపన్నం అవుతుంది. సో పివి గారిని మీరు అన్ని 10 సార్లు 12 సార్లు కలిసి సందర్భాల్లో ఏమైనా ఆసక్తికరమైన అంశాలు, ఆయన విచ్చిన చలోక్తులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి? అంటే ముందుగా ట్రాన్స్లేషన్ గురించి చెబితే ఆయన నన్ను ట్రాన్స్లేటర్ అన్న మా ఇంటర్ప్రిటర్ అన్నాడు. ఎందుకంటే ఆయన వివరణ ఇచ్చాడు. ఈయన నా విజయవాడలో ఆవిష్కరణ అయింది లోపల మనిషి. విజయవాడ వైజాగ్ 2 చోట్ల అయింది. విజయవాడ సభలో మాట్లాడుతున్నప్పుడు ఆయన సంతకంతో పుస్తకం ఇస్తూ ఒకటే మాట అన్నాడు, ఇతను నా ట్రాన్స్లేటర్ కాదు, నా ఇంటర్ప్రిటేటర్ అని. ఎందుకన్నాడంటే ఇతను మామూలు అనువాదకుడు కాదు, నన్ను క్వశ్చన్ చేసేవాడు. ఇది ఎందుకు రాశారు, ఇలా ఎందుకు అయింది, ఇది ఇలా ఎందుకు ఉండకూడదు అని నన్ను అడుగుతూ ఉండేవాడు. ఉత్తరాలు రాసేవాడు, నేను ఇది ఎలా ఎందుకు అయిందో చెప్పేవాడిని. అంచేత ఇతను గుడ్డిగా ఉన్నట్టు రాసేసే అనువాదకుడు కాదు, ఇతను గట్టిగా ఆలోచించి ఏది ఎందుకు అనేది క్వశ్చన్ చేసి సమాధానపడి చేసేటటువంటి అనువాదకుడు. అంచేత ఇతను నా ఇంటర్ప్రిటేటర్ అన్నాడు. మా ఇద్దరికి బాగా కుదిరింది. నా నెక్స్ట్ పార్ట్ కూడా ఇతనే చేస్తాడని సభాముఖంగా అనౌన్స్ చేశాడు ఆ రోజు మీటింగ్లో విజయవాడలో. అంటే అంతగా మిమ్మల్ని ఆయన మీ ట్రాన్స్లేషన్ ఆయన రీడింగ్ చేశాడు. ఆయన దగ్గర నుంచి ఈ 10-12 సార్ల కలయికలో ఏదైనా మంచి ఆసక్తికరమైన సంఘటనలు కానీ చలోక్తులు కానీ ఏమైనా ఉన్నాయా? చలోక్తులు అని ఆయనకి ముందు జ్ఞాపక శక్తి గురించి చెప్పాలి. ఆయన అసాధారణమైన జ్ఞాపక శక్తి. ఒకసారి నేను ప్రతి చాప్టర్ ఆయన చూసేవాడు. మాకు కంటైనర్లో ఢిల్లీ వెళ్ళేది. సిహెచ్విఎం కృష్ణారావు బ్యూరో చీఫ్ అక్కడ చీఫ్గా ఉండేవాడు. సిహెచ్విఎం కృష్ణ ఢిల్లీలో కంటైనర్లో ఆయనకి పంపిస్తే ఆయన పివి గారికి అందించేవాడు. లోపల మనిషి ట్రాన్స్లేటెడ్ చాప్టర్స్ ప్రూఫ్ రీడింగ్ దగ్గర నుంచి చేసేవాడు పివి నరసింహన్. అంత శ్రద్ధ. ఒకసారి అప్పుడు సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నాడు. ఈయన హాస్పిటల్లో చేరాడు పివి గారు. ఈయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి చూడడానికి వెళితే లోపల మనిషి ప్రూఫ్ చూస్తున్నాడు. ఆయన చెప్పాడు, సీఎం చూడడానికి వెళ్ళాను, ఏం చేస్తున్నానంటే ఆ లోపల మనిషి పేపర్లో రిపోర్ట్ అయ్యింది, ఇంక్లూడింగ్ హిందూ రూపులు దిద్దుకుంటున్నట్టుగా రిపోర్ట్ అయ్యింది. సరే, ఆయన జ్ఞాపక శక్తి ఎలాంటిదంటే
ఆయన ప్రూఫ్లు ఒకసారి నాకు ప్రూఫ్లు దిద్దేసి కంటైనర్లో నాకు పంపించేసి యూఎస్ వెళ్ళాడు. యూఎస్ నుంచి ఫోన్ చేశాడు, ఏమని, మీకు పంపించిన ఫలానా పేజీలో ఫలానా పేరాలో మీరు ఈ మాట వాడారు, దీనికన్నా ఇంకో మాట అయితే ఈ మాట అయితే బాగుంటుందేమో అని అనిపించింది నాకు అని ఫోన్ చేశాడు ఆయన. ఆయన దగ్గర ఏం ప్రూఫ్ ఏం లేదు, ఏం లేదు, ఆయన దగ్గర పెట్టుకునే అవకాశం లేదు, అమెరికా తీసుకెళ్ళలేదు, తీసుకెళ్ళా. అంటే నాకు అంటే ఆయన ప్రూఫ్ పంపించేసి అక్కడి నుంచి ఆయన అమెరికా వెళ్ళి అంతవరకు కూడా ఆయన బుర్రలో మాట రిజిస్టర్ అయ్యి తిరుగుతోంది అది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడు ఆయన. ఇది ఇంకొకటి ఏంటంటే, ఒకసారి నేను వెళ్ళాను, ఆయన కలుసుకున్నాం. ఆయన ఒకటి అన్నాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎత్తాడు. చంద్రబాబు నాయుడు అప్పటి సీఎం ఇక్కడ. చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఏకవచనంలోనే అనేవాడు, సీనియర్ కదా. చంద్రబాబు నాయుడు గాంధోళిగాళ్ళల్లో ఏదో చేస్తున్నట్టు మీరు అనుకుంటున్నారేమో, ఏదో అర్థం లేకుండా ఏదో చేస్తున్నాడు అనుకుంటున్నారేమో, అతనికి మంచి ఐడియాస్ ఉన్నాయి, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అయితే ఆ ఐడియాస్ని గ్రౌండ్ రియాలిటీతో ఎలా ముడి పెడతాడా అనేది నాకు అంతు చెక్కట్లేదు, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. నేను అతనికి కబురు చేశాను చంద్రబాబు నాయుడికి, మీ ఆఫీసర్స్ని నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి వీటి మీద, ఆలోచనల మీద, నాకు ఎవరినైనా ఆఫీసర్స్ పంపించండి, నేను క్లారిఫై చేసుకోవాలి అని అడిగాను, పంపుతానన్నాడు అని చెప్పాడు ఆయన. ఎప్పుడు సపోజ్ ఇవాళ వెళ్ళాము, ఇవాళ అనుకుంది. అక్కడి నుంచి నెల రోజులు గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ వచ్చాడు. నేను కనపడగానే ఆయన ఆ సంభాషణ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి ఎత్తుకున్నాడు. ఆఫ్టర్ 1 month గ్యాప్. నా దగ్గర నాది అంటే కంప్యూటర్ బ్రెయిన్ అన్నాను. అంటే నన్ను చూడగానే ఆయన ఆ మీట అక్కడ ప్రెస్ అయింది అనమాట. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మొదలెట్టాడు. కేవలం ఆ టాపికే కాదు, ఎక్కడ ఆగిందో అక్కడ మొదలుపెట్టాడు. ఆయన జ్ఞాపక శక్తి కదా అని నెల రోజులు చంద్రబాబు నాయుడు ఆఫీసర్స్ని పంపించాడు. చూడండి కంటిన్యూషన్. సరే, నేను అదెలాగని నేను డౌట్స్ అడిగాను, నీళ్లు నమిలారు, మళ్ళీ కలుస్తాం సార్, మళ్ళీ తెలుసుకుని వస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు, ఇంకా రాలేదు. మధ్యలో ఒకసారి జరిగింది ఇంకొకటి, మధ్యలో నేను చెప్పడం మర్చిపోయాను. మధ్యలో కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు ఆఫీసర్స్ని పంపించమన్నాను, ఇంతవరకు పంపలేదు అని కంప్లైంట్ చేశాడు ఆయన. అదొక ఘట్టం. అవును. మూడోసారి అదనమాట. ఇంకో 15-20 రోజుల తర్వాత ఇది పంపించాడు. మనం అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయారు, నీళ్లు నగిలారు అని వెళ్ళిపోయారని చెప్పి అదొకటి. ఎక్కడైతే ఒక టాపిక్ ఆపారో ఒక నెల తర్వాత 15 రోజుల తర్వాత 2 నెలలు కలిసినా కానీ మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ దారుణంలో పెట్టుకొని మాట్లాడు. అంటే పివి నరసింహరావు గారి యొక్క అసాధారణమైన జ్ఞాపక శక్తికి, ధారణా శక్తికి ఉదాహరణ. అలాగే చంద్రబాబు పట్ల పీవీకి మంచి అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారి మీద మంచి అభిప్రాయం ఉంది అనేది కూడా దీని ద్వారా అర్థమవుతుంది. అంటే ఆయన ఐడియాస్ అవన్నీ కొన్ని నావెల్గా ఉన్నాయి, చంద్రబాబు ఐడియాస్ అని. ఆయనకి పీవీకి చంద్రబాబు పట్ల ఒక ప్రత్యేకమైన ఉంది, అభిమానం, అభిప్రాయం ఉంది, ఇష్టం. ఇంకేమున్నాయి సార్? ఆయన చలోక్తులు కూడా విసురుతారు కదా. మామూలుగా చాలామంది పీవీ గారు అంటే చాలా గంభీరంగా ఉంటారు అనుకుంటారు, కానీ పీవీ గారితో కలిసి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడిన వాళ్ళకి కొంతమందికి తెలుసు కొన్ని చలోక్తులు, అంత హాస్య సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఉంటారు, చలోక్తులు విసురుతారు అన్నది తెలిసిన వాళ్ళకి తెలుసు. అంటే నాకు కొంచెం పీవీ గారితో కొంత అనుభవం కొన్నిసార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతాను నా వ్యక్తిగతంగా. చలోక్తులు అంటే నాకు పర్టికులర్గా గుర్తు రావట్లేదు, కానీ విన్నది మటుకు ఒకటి షేర్ చేస్తాను మీకు. కొత్తూరు పీవీ గారి బంధు, వాళ్ళ అబ్బాయికి దగ్గర బంధువు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇక్కడ సీఎంగా ఉన్నప్పుడు తెలుగు అకాడమీ స్థాపించారు. ఆయన కుమారుడికి బంధువు కూడా దగ్గర, అంటే అత్తవారి వైపు నుంచి. సరే, కొంతమంది మన రాజేంద్ర, ఇంకా మన ఇలాంటి వాళ్ళు కొంతమంది ఆయనతో ఊరికి జస్ట్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతుంటే, ఇక ఫలానా అతను ఖాళీగా ఉన్నాడు, మీ బంధువే కదా, అతనికి తెలుగు అకాడమీలో చిన్న ఉద్యోగం వేయించవచ్చు కదా అంటే ఆయన ఏమన్నాడంటే, కానీ వేయించచ్చు, కానీ తెలుగు అకాడమీలో పండితులు పనిచేస్తారు కదటయ్యా, మంచి చదువుకున్న పండితులు ఉంటారు కదా
అంటే ఇతనికి ఏమి పండిత పుత్రుడే కానీ పండితుడు కాదని, పండిత పుత్రుడు కాదని, పండిత పుత్రుడే కానీ పండితుడు కాదని కాదని అలాంటి చలోక్తులు. తర్వాత విశాఖపట్నము, విజయవాడ 2 చోట్ల ఈ లోపల మనిషి ఆవిష్కరణ జరిగింది కదా. ఆ 2 చోట్ల మీరు అన్నిట్లో మీరు పాల్గొన్నారు. ఇట్లోనూ అటెండ్